ఐపీఎల్ 2025 ట్రేడ్ విండోలో సంజు శాంసన్, రవీంద్ర జడేజా డీల్ ఎందుకు ఇంకా ఫైనల్ కాలేదో చాలా మంది అర్థం చేసుకోలేకపోతున్నారు. అసలు కారణం చాలా సింపుల్. రాజస్థాన్ రాయల్స్, ఆర్ఆర్, విదేశీ ఆటగాళ్ల కోటా పూర్తిగా నిండిపోయింది. అందుకే ఈ భారీ ట్రేడ్ ప్రస్తుతం బ్రేక్లపై పరిగెడుతోంది. ఎక్కడ చిక్కు? ఆర్ఆర్ సామ్ కరణ్ ను తీసుకోవాలంటే ఓ విదేశీ ఆటగాడిని తప్పనిసరిగా విడుదల చేయాలి. లేకపోతే కరణ్ ను తమ స్క్వాడ్లో సర్దుకోవడం అసంభవం. ఎవరిని రిలీజ్ చేయొచ్చని ఆలోచన? ఆర్ఆర్ మేనేజ్మెంట్ ఇప్పుడు మహేష్ తీక్షణ, వనిన్ను హసరంగలని రిలీజ్ చేసే ఆప్షన్లను పరిశీలిస్తోంది. తీక్షణ గత సీజన్లో పెద్దగా ఇంపాక్ట్ చూపలేదు. హసరంగ తరచూ ఇంజరీలతో ఇబ్బంది పడ్డాడు. ఇద్దరికీ మంచి మార్కెట్ డిమాండ్ ఉన్నా ఆర్ఆర్ ప్రస్తుత అవసరాల కోసం వారిని విడిచిపెట్టే అవకాశాలు పెరిగాయి. ఈ ఆలస్యం శాంసన్, జడేజా డీల్ పై ఎలా ప్రభావం చూపుతోంది? శాంసన్ సీఎస్కేకి, జడేజా ఆర్ఆర్కి వెళ్లే ప్రపోజల్ బోల్డ్ స్టెప్. కానీ ఆర్ఆర్ సామ్ కరణ్ ను కూడా పరిగణలోకి తీసుకుంటుండటంతో మొత్తం ప్యాకేజ్ హ్యాంగ్ లో ఉంది. ఒక విదేశీ స్లాట్ ఖాళీ కాకపోతే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. కరణ్ ఆర్ఆర్ కి రావడం కష్టం. కరణ్ లేకుండా ఆర్ఆర్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది. అందుకే శాంసన్, జడేజా ట్రేడ్ ని వారు హోల్డ్ లో ఉంచారు. ముందు ఏమవుతుంది? ఆర్ఆర్ 1 లేదా 2 విదేశీ ఆటగాళ్లను రిలీజ్ చేస్తే కరణ్ ట్రేడ్ క్లియర్ అవుతుంది. తరువాతే శాంసన్, జడేజా భారీ డీల్ మీద ఫైనల్ నిర్ణయం వస్తుంది.